మహాకుంభమేళాతో ప్రయాగ పోటెత్తుతోంది. పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తకోటి జనం బారులు తీరుతున్నారు. అయితే ఇప్పుడు రాజస్నానంలో మరో ప్రముఖ ఘట్టం ఆసన్నమైంది. సంక్రాంతి తరువాత వస్తున్న అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. జనవరి 29న మౌని అమావాస్య కావడంతో ఆ రోజున 10 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఈ మౌని అమావాస్య ప్రత్యేకత ఏంటి? ఈ రోజు రాజస్నానం ఎందుకు ఆచరిస్తారు? ఎందుకు ప్రత్యేక స్నానాలు చేయాలి? అసలు మౌని అమావాస్య మ్యాటర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. కుంభమేళాలో స్నానం అతి ముఖ్యమైన ఆచారం. అయితే మకర సంక్రాంతి నుండి ప్రారంభించి ప్రతిరోజు సంగమంలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. ఇందులో కూడా కొన్ని ప్రత్యేకమైన పవిత్ర స్నాన తేదీలున్నాయి. వీటిని అమృత స్నానమని పిలుస్తారు. జనవరి 29న జరిగి మౌని అమావాస్య మహాకుంభమేళాలో 3వ పవిత్రమైన తేదీ అవుతుంది. కుంభమేళాలు 5 శుభ తేదీలు ఉండగా మొదటి 2 రోజులు జనవరి 13న పౌష్ పూర్ణిమ, జనవరి 14న మకర సంక్రాంతి ఉంటాయి. అయితే వీటి తర్వాత వచ్చేదే జనవరి 29న మౌని అమావాస్య. ఇక ఫిబ్రవరి నెల మరో 3 రోజులు కూడా ప్రత్యేకమైన స్నానాలను ఆచరిస్తారు. ఈ 3 రోజులు ఫిబ్రవరి 3 అంటే బసంత పంచమి రోజు, ఫిబ్రవరి 12 అంటే మాఘి పూర్ణిమ, ఫిబ్రవరి 26 అనగా మహాశివరాత్రి రోజున అమృత స్నానాలు ఆచరిస్తారు. అయితే వీటన్నిటిలో మౌని అమావాస్య రోజును అందరూ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే మౌని అమావాస్య రోజున జరిగి మహాకుంభమేళా అమృత స్నానం సందర్భంగా ప్రయాగ్రాజ్లో 11 కోట్లకు పైగా భక్తులు స్నానమాచరిస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో జనసమూహాన్ని, ట్రాఫిక్ ను సమర్థవంతంగా నిర్వహించడానికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిజానికి అమావాస్య తిథిని హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ మతంలో అమావాస్య ప్రతి నెల 15వ రోజున వస్తుంది. కాగా మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. కానీ మౌని అమావాస్య హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మౌని అమావాస్య నాడు స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని హిందువులు నమ్ముతారు. అయితే ఇంత పవిత్రమైన మౌని అమావాస్య ఈ సంవత్సరం జనవరి 28న సాయంత్రం 7:35 ప్రారంభమవుతుందని అంటున్నారు. అప్పటి నుండి మరుసటి రోజు అంటే జనవరి 29 సాయంత్రం 6:05 మౌని అమావాస్య గడియలు ముగుస్తాయి. కాబట్టి జనవరి 29న మౌని అమావాస్యను జరుపుకుంటారు. ఈ రోజున మౌని అమావాస్య ఉపవాసం కూడా పాటిస్తారు. మహాకుంభంలో 2వ అమృత స్నానం కూడా చేస్తారు. అందుకే ఈ రోజున ప్రయాగ మొత్తం భక్త జనసంద్రమవుతుందని భావిస్తున్నారు. అయితే మౌని అమావాస్య నాడు పితృదేవతలకు నైవేద్యాలు, పిండం దానాలు కూడా చేస్తారు. ఈ రోజున గంగా స్నానం చేయడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. మౌని అమావాస్య నాడు గంగానదిలో స్నానం చేయడం అమృతంలో స్నానం చేయడంతో సమానమని భావిస్తారు. మౌని అమావాస్య నాడు గంగానదిలో స్నానం చేసేవారికి అమృతంలో స్నానం చేసినంత ప్రయోజనాలు లభిస్తాయని అంటారు. పురాణాల ప్రకారం గంగానదిలో స్నానం చేయడం పవిత్రత, సముద్ర మథనానికి సంబంధించినదిగా చెప్తారు. సముద్ర మథనం సమయంలో అమృతపు కుండ ఉద్భవించింది. దీని గురించి దేవతలకు, రాక్షసులకు మధ్య అమృత కలశం విషయంలో గొడవ జరిగింది. ఈ సమయంలో కలశం నుండి కొన్ని అమృతపు చుక్కలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో పడ్డాయి. అందుకే ఈ ప్రదేశాల్లో ప్రవహించే నదుల నీరు అమృతం పడడం వల్ల స్వచ్ఛంగా మారిందని అంటారు. కాబట్టి హిందూ పండుగల్లో ప్రత్యేకంగా పౌర్ణమి, అమావాస్య వంటి తిథి దినాల్లో గంగా స్నానం ఆచరిస్తారు. ఇక మౌని అమావాస్య అనేది పవిత్ర నిశ్శబ్దం, అంతర్గత శుద్ధీకరణకు ప్రతీకగా ఉంటుంది. మౌని అనే పదం మౌన నుండి వచ్చింది, అంటే నిశ్శబ్దం. ఈ రోజున మౌనం పాటించడం వల్ల మానసిక స్పష్టత, అంతర్గత శాంతి లభిస్తుందని నమ్ముతారు. అలాగే గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది, గత పాపాలు తొలగిపోతాయని అంటారు. దీంతో పాటు మౌని అమావాస్య నాడు కాస్మిక్ అమరికలు ప్రత్యేకంగా ఉంటాయి. మౌని అమావాస్యకు అనుకూలమైన గ్రహ స్థానాల కారణంగా ఈ రోజును పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజు పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు మెరుగవుతాయి. ఈ రోజున జలాలు దైవిక లక్షణాలు కలిగి ఉంటాయి గనుక ఈ గడియల్లో స్నానం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఇక ఈ రోజును రిషబ్ దేవ్ సాంప్రదాయంగా ఆచరిస్తారు. ఈ రోజు జైన మతంలో అత్యంత పవిత్రుడైన ఋషి, తీర్థంకారుడైన రిషబ్ దేవ్ పవిత్ర స్నానం చేయడం ద్వారా తన మౌనాన్ని వీడిన సందర్భాన్ని సూచిస్తోంది. ఆయన చేసిన ఈ భక్తి చర్య ఇప్పటికీ కోట్లాది మంది యాత్రికులు అనుసరించేలా చేస్తోంది.
మరోవైపు మౌని అమావాస్య నాడు నాగసాధువులు, అకారాలు షాహీ స్నానం ఆచరిస్తారు. పవిత్ర జలాలు మొదట స్నానం చేసి వివిధ అకారాలకు చెందిన సాధువుల ఉత్సవ ఊరేగింపుతో పాటు షాహీ స్నానం ప్రారంభమవుతుంది. వారి రాచరిక ఊరేగింపు రోజున ఆధ్యాత్మిక పర్వదినమని నమ్ముతారు. అందుకే ఈ ఆచారంలో పాల్గొనడానికి ప్రజలు పోటెత్తుతారు. అలాగే ఈ రోజున సామూహిక తీర్థయాత్రలు ఎక్కువగా జరుగుతాయి. కుంభమేళ సమయంలో మౌని అమావాస్య యాత్రికులు భారీ సంఖ్యలో వస్తారు. ఈ రోజున స్నానం చేయడం వల్ల కర్మ శుద్ధీకరణ కావడమే కాకుండా పూర్వీకులకు ప్రయోజనం చేకూరుతుందని, వారికి మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ప్రత్యేకమైన అమావాస్య గడియల్లో అహంకార ప్రక్షాళన, ఆధ్యాత్మిక పునర్జన్మ కలుగుతుందని విశ్వసిస్తారు. మౌని అమావాస్య స్నానం వ్యక్తిలోని అహంకారాన్ని, ప్రాపంచిక అనుబంధాలను త్యజించడాన్ని కూడా సూచిస్తోంది. అందుకే మౌని అమావాస్య నాడు తీర్థయాత్రికులు సరికొత్తగా ఆధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని అనుభవిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది జనవరి 29వ తేదీన వచ్చే మౌని అమావాస్య పవిత్రమైన రోజున మహాకుంభమేళాకు వెళ్లడం ఎంతో మంది కల. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో రాజస్నానం చేస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. మౌని అమావాస్య, సర్వేషాం అమావాస్య, చొల్లంగి అమావాస్య అని పిలుచుకునే ఈ రోజు గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన అంశాలు కూడా ఉన్నాయి. మహాకుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్యతిథుల్లో నది స్నానం విశేషంగా చేస్తారు. ఇక మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయటాన్ని రాజస్నానంగా చెప్తారు. కుంభమేళాలో స్నానం చేయటం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం. అందులోనూ మౌని అమావాస్య నాడు చేసే పవిత్ర స్నానానికి మరింత ప్రాముఖ్యత కూడా ఆపాదిస్తారు. అలాగే సుమారు 70 ఏళ్ల తర్వాత మౌని అమావాస్య రోజున అనేక శుభయోగాలు కలిసి మహాయోగంగా ఏర్పడుతున్నాయి. అందుకే ఈ ఏడాది వచ్చిన మౌని అమావాస్య మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రోజు సర్వార్థ సిద్ధియోగం, వినాయక, అమృత్, హంస, మాలవ్య వంటి శుభయోగాల కలయిక ఏర్పడబోతోందిట. ఇక మౌని అమావాస్యని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదించే ఈ అమావాస్య రోజున చేసే నదీ స్నానానికి అత్యంత విశిష్టత ఉంది. సాధారణంగా మౌని అమావాస్య రోజున చేసే నది స్నానం, శ్రాద్ధం వంటి కర్మలతో పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని, పితృదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అందుకే ఏడాదిలో వచ్చే 12 అమావాస్యల్లో పుష్యమాస అమావాస్య చాలా ప్రత్యేకమైందిగా భావిస్తారు. మహాకుంభమేళ, మౌని అమావాస్యల కలయిక అంటే ఆ ఫలితాన్ని ఊహించలేం అంటారు పండితులు. మౌని అమావాస్య రోజు మకర రాశిలో పంచగ్రాహి యోగం ఏర్పడుతుందని, 7 దశాబ్దాల తరువాత ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటుందని అంటున్నారు. ఇక వినాయక్, అమృత్, హంస, మాలవ్య యోగం సర్వార్థ సిద్ధి యోగంతో కలవటం ద్వారా ఈ మహాయోగం ఏర్పడుతుందని, కొన్ని దశాబ్దాల తరువాత ఇలాంటి శుభకార్యం జరుగుతుందని నమ్ముతారు. మౌని అమావాస్య రోజున ఆకాశంలో చంద్రుడు కనిపించడు. సాధారణంగా ఈ అమావాస్యకు చంద్రుడు కనిపించడని మనకు తెలుసు. అయితే ఆ రోజున ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా, ఏవైనా మాటలు మాట్లాడినా అనుకూలమైన ఫలితాలు రావట. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మనిషి మనసే మనిషికి నిజమైన స్నేహితుడు. అందుకు సరిగ్గా శిక్షణ ఇస్తే అదే నియంత్రణలో ఉంటుంది. దానిపై మనం నియంత్రణ ఎత్తివేస్తే అదే మనకు గొప్ప శత్రువుగా మారిపోతుందని భగవద్గీతలో ఉంటుంది. కాబట్టి శరీరాన్ని, మనస్సును, ఆత్మను కూడా శుద్ధి చేసుకునేందుకు పవిత్ర నదుల్లో స్నానం చేయటం, మౌని అమావాస్య గడియల్లో మౌనంగా ఉండటం ఓ సంప్రదాయంగా భావిస్తారు. అందుకే దీన్ని మౌని అమావాస్యగా పిలుస్తారు. ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిలను మౌనవ్రతం ఆచరిస్తూ పూజిస్తారు. ఆ రోజున చాలా మంది మహిళలు ఉపవాసముంటారు. తమ పెదవిని కూడా కదపకుండా, మాట బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇక మౌని అమావాస్యకు మరో పేరు కూడా ఉంది. మౌని అమావాస్యను మాఘి అమావాస్య అని కూడా అంటారు. దీన్నే ఎక్కువగా ఉత్తర భారతంలో నమ్ముతారు. మౌని అమావాస్య పదాల్లో ఉన్న మౌని, అమ, వాస్య అనే పదాలను ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా భావిస్తారు. ఇందులో నుండి ఒక్కో అర్థం వచ్చేలా పూర్వీకులు వివరణ ఇచ్చారు. మౌని అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండటం, అమ అంటే చీకటి, వాస్య అంటే కామం. ఇలా మొత్తం దీని అర్థం ఏంటంటే పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని నిగ్రహంగా ఉంచుకోవటం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనస్సులను నియంత్రించే గ్రహ సమయంగా దీన్ని నమ్ముతారు. అలాగే ఈ అమావాస్యను మహాశివరాత్రి ముందు వచ్చే ఆఖరి అమావాస్య అని కూడా అంటారు. ఇక రుద్రాక్షలకు చంద్రుడితో బంధం ఉన్నందున ఈ రోజున రుద్రాక్ష మాలలు కూడా ధరిస్తారు. అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేయటానికి భక్తులు బారులు తీరుతారు. గంగా నదిలో స్నానానికి ఆ రోజు అత్యంత పవిత్రమైన రోజని చాలా మంది హిందువుల నమ్మకం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.